జై శ్రీకృష్ణ. ఈరోజు నేను బీరతొక్కలతోటి పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ తీసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినప్పప్పు, కొద్దిగా మెంతులు, కొద్దిగా శనగపప్పు, 1 స్పూన్ శనగపప్పు, పసుపు, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ వేసి వేయించాలండి. ఒక 8 ఎండుమిర్చి తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పోపు త్వరగా వేగుతుందండి. అలాగే మిక్సీ చేసినప్పుడు కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఈ పోపుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. పోపు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు బీరతొక్కల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బీరకాయలో క్యాలరీలు తక్కువగా, నీరు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి, బరువు తగ్గడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బీరతొక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బీరకాయలో విటమిన్ సి, ఐరన్, జింక్ వంటి మినరల్స్ ఉండడం వల్ల శరీరానికి మంచి శక్తినిచ్చి రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరతొక్కల్ని వేసి వేయించాలండి. ఇప్పుడు ఈ బీరతొక్కల్లో 1 స్పూన్ ఉప్పు వేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని కలుపుకోవాలండి. ఇది అంత బాగా మగ్గిపోక్కర్లేదండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. పోపు చల్లారిందండి. ఈ పోపులో 1 స్పూను ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల పోపు మెత్తగా నలుగుతుందండి. పోపు మెత్తగా నలిగిందండి. ఇప్పుడు ఇందులోకి మనము మగ్గించి పెట్టుకున్న బీరతొక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను బెల్లం పౌడర్ వేసుకుని మిక్సీ చేసుకుందామండి. చూసారు కదండి, మిక్సీ చేసుకున్నాక ఒకసారి మొత్తం పచ్చడంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇలాగా 2-3 సార్లు మిక్సీ చేసిన తర్వాత మనకి పచ్చడి ఈ విధంగా వస్తుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈ బీరతొక్కల పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.